నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 12 PM రైట్ నౌ. ఇప్పుడే చాలా కష్టపడి లేచి ఫ్రెష్ అయిపోయినా. రూమ్ అంతా చాలా చల్లగా అయిపోయింది, అసలు లేవాలనే లేకుండే. బట్ టుడే ఐ వోక్ అప్ టు దిస్. Meanwhile, ఇప్పుడు బయట ఇట్లా వైబ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఐ నీడ్ టు గో డౌన్ అండ్ రికార్డ్ వీడియో. లెట్స్ గో. -3 ఉంది, చాలా చల్లగా ఉంది. నెత్తికి క్యాప్ పెట్టుకొని వస్తే బాగుంటుంది కావచ్చు, ఎందుకంటే ఎండ కూడా ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఎక్కువ అడవిడి చేస్తే పక్క జారిపోయి కింద పడతాం. ఇదంతా స్నో లాగా లేదు, ఐస్ ముక్కల్లాగా ఉంది, చిన్న చిన్నవి పట్టుమని జారేటట్టు ఉంది. డేంజర్ అని పరిస్థితి. యా, వెరీ స్లైడీ. అండ్ దీంట్లో మనం మెక్విన్ తీసి నడిపితే ఇంకా క్రేజీ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. చల్లగా వైబ్ ఉందిరా. మన ఇంటి ముందర ఇంతకన్నా మంచి చూస్తా జీవితంలో అనుకోలేదు. నార్మల్గా ఇక్కడ మన ఆస్టిన్ టెక్సస్లో హైదరాబాద్ లెవెల్ ఎండ ఉంటుంది తెలుసు కదా. ఒక 3-4 నెలల ముందే చూపించిన ఎంత హడావిడి ఉండేనో. మొత్తం వేడిగా ఉంటుండే, 40 degreesలో కూడా చూసిన రోజులు ఉన్నాయి. అట్లాంటిది -3 -4 ఉంది ఇప్పుడు. డేంజర్ ఉంది. అండ్ ఇది పెద్ద స్నో కూడా కాదు, మన దగ్గర మొత్తం ఐస్ పడ్డది. ఐస్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ డేంజరస్. బాగా జారిపోయేటట్టుంది కదా. కార్ తీసినా లేకపోతే నడుచుకుంటూ పోయినా కొంచెం కష్టమే. ఈ మంచులా రెడ్ కలర్ అయితే క్రేజీ పాప్ అవుతుంది. నాకెందుకో కార్ తీయబుద్ధి అవుతుంది. ఐ డోంట్ నో, చూద్దాం. ఈడ చూడు, ఒక మ్యాజిక్ వాండ్ తయారైంది. లుక్, ఐ ఫౌండ్ దిస్ ఇన్ ద స్నో. a few moments later. మనం మెయిల్ రూమ్కి వచ్చి మెయిల్స్ చెక్ చేసి దగ్గర 1-2 నెలలు అయిపోయింది. లెట్స్ సీ ఇఫ్ యు గాట్ ఎనీ ప్యాకేజెస్. We sure have a lot of packages. Protein shake. Many hours later. వేడి చాయ్ ఇన్ చల్ల వెదర్. అసలు వేడి తాగుతున్నట్టే లేవు, పొగలు వస్తున్నాయి కానీ. ఆల్ రైట్, చాయ్ తాగి డెస్క్ దగ్గరకు వచ్చి 1 గంట నుంచి కొంచెం పని చేసుకున్నా. అండ్ ఇట్స్ పాస్ట్ లంచ్ టైమ్. వీ హ్యావ్ సాంబార్ అండ్ చికెన్ హియర్. మంచిగా వేడి అన్నం వేసుకొని ఇచ్చి పడేద్దాం. తెచ్చుకో. మనీష్ వాడు గెంచిన పెట్ట. అరే తీసేసినవారా? కాదు, మనోళ్ళు కొంతమంది అడుగుతున్నారు మనోడితో జెన్షన్ ఆడతా అని చెప్పేసి. ఏంది మరి? అట్లా ఏముండదు కలిసి అన్నికి. నేను నాకు స్టోరీ రిక్వెస్ట్ చెప్తాను. స్టోరీ రిక్వెస్ట్ ఓకే. ఓకే, మల్టీప్లేయర్ మోడ్ ఉంటుంది కదా, ఆన్లైన్ మల్టీప్లేయర్ది. ఉంటుంది, బట్ ఏం పెద్ద ఎఫెక్టివ్ ఉండదు మల్టీప్లేయర్. జస్ట్ ట్యాగ్ అలాంగ్ ఉన్నట్టు ఉంటుందా? వెనకాల తిరుగుతారు అంతేనా? అప్పుడప్పుడు చేసుకోవచ్చు కానీ అది పెద్ద అవసరం ఉండదు. మళ్ళీ మనది ఏషియా అకౌంట్ కాబట్టి పింగ్ కూడా రాదు మనకి. మల్టీప్లేయర్ ఆడినాం అనుకో, వాడు అటాక్ చేస్తుంటాడు, మనం మూల కొడుతున్నట్టు ఉంటుంది. ఆల్సో ఈజ్ అ ప్రో ప్లేయర్. ఆల్మోస్ట్ ఒక 3, 4, 5, 6 years నుంచి ఆడుతున్నా. 2020 కదా రిలీజ్ నుంచి ఆడుతున్నా. 2019 వచ్చా. ప్రౌడ్ ఆఫ్ యూ బై. ప్రో కాదు, ఓల్డ్ ప్లేయర్. అదే ఓజీ ప్లేయర్. అండ్ ఎన్ని గంటలు ఆడినవరా టోటల్? మధ్యలో 23, 24, 25 ఆడలే, బట్ దాంట్లో చూపించడు 900 days చూపిస్తుంది మరి ఆడింది. సో ఆ 3 years ఆడలే. 900 రోజులు ఆడిండు ఆ గేమ్ ని. అంత కన్సిస్టెంట్ కూడా జిమ్ కూడా పోడు కదా లాస్ట్ 6 years లో. 3 సరేరా, టోటల్ 6 years లో 900 days జిమ్ మొత్తం ఆడవాడన్నా గేమ్ లన్నా. 2 hours later. ఆల్ రైట్, ఇట్స్ 10:45 రైట్ నౌ. లాస్ట్ ఒక 1.5 నుంచో 2 గంటల నుంచో కూర్చొని ఒక 1/2 నిమిషాలు పని చేసుకున్నా. తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో కాల్ మాట్లాడుకుంటా కూర్చున్నా. అండ్ గ్యాప్ లో టైం చూస్తే ఇట్స్ 10:45 ఆల్రెడీ. ఐఎమ్ సో టెన్స్ రైట్ నౌ, ఎందుకంటే డే ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఎండ్. అండ్ టుమారో ఇస్ మండే. వి గోనా హావ్ టు వర్క్ టుమారో. బట్ ఫర్ నౌ ఐఎమ్ వెరీ హంగ్రీ. ఐఎమ్ గోనా గో ఈట్. బయట మనీష్ గడ్ ఈ రోజు కూడా దోశ వేస్తుండు. లెట్స్ ఎంజాయ్ దట్. మనోడు దోశ వేస్తున్నాడు. ఆల్సో చట్నీ కోసం కొంచెం పల్లి అండ్ కోకోనట్ చట్నీ చేద్దామని ప్లాన్. సో లెట్స్ డూ దిస్. మనోడు ప్లాన్ ఏంటి అంటే మైక్రోవేవ్ చేద్దామని అంటున్నాడు పల్లీలు. నాకు తెలియదు ఏమవుతుందో, సడన్ గా బ్లాస్ట్ అయితే ఈయనే అనాలి. ఓకే, బాగానే వచ్చినాయి. స్మెల్ అయినాయి. కొంచెం ఆయిల్ బయటికి వచ్చింది పీనట్స్ నుంచి. పల్లీలు, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి అండ్ సాల్ట్. సూపర్ అండి. స్పైసీ ఉంటుంది అసలు. మంచిగా వచ్చిందా? 2 ఒకటే చట్నీ, కాకపోతే మనోడు చూడ్డానికి 2 డిఫరెంట్ చట్నీస్ లా ఉండాలని చెప్పి 2 సార్లు వేసాడు. క్రేజీ కదా. వాట్, పింక్ అయింది మంచిగా. సూపర్ సైయన్ గాడ్. ఓ కల్లెర్రగానే క్రేజీ.
The next day. సో అది సంగతి. నిన్న నైట్ దోశ తినేసి వచ్చి పడుకొని లేచిన రియలైజ్ అయింది ఏంటి అంటే ఇంకా నిన్న వీడియో ఎండ్ చేయలేదని గుర్తొచ్చింది. సో నిన్న నైట్ పరిస్థితి ఎట్లుండే అంటే బయట మొత్తం స్నో చూసినాం కదా, చాలా చల్లగా ఉండే. నైట్ మొత్తం -8 -9 ఉండే. మన రూమ్ ఏదో లోపలికి మధ్యలో కూడా లేదు, లిటరలీ రోడ్ ఫేసింగ్ రూమ్. మన దరిద్రానికి మన ఇంట్లో హీటర్ పనిచేస్తలేదు, చల్లగా పిచ్చిగా ఉండే. అందుకే ఇక మంచి థిక్ బ్లాంకెట్స్ ఒక 2 కప్పుకొని హ్యాపీగా నిద్రపోయాను. హోప్ఫుల్లీ ఆ హీటర్ థర్మోస్టాట్ తొందరగా సెట్ అవుతుంది అనుకుంటున్నా.